బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో యాజ్ పర్ థంబ్నెయిల్ ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ జిఆర్టీ అనమాట. సో గోల్డ్ అంటే అస్సలు ఎవ్వరికి ఇష్టం లేకుండా ఉండదు, అమ్మాయిలకి ఎస్పెషల్లీ. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ జిఆర్టీ గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే జిఆర్టీ వల్ల ఎంత బెనిఫిట్ అవుతాం మనము, అసలు ఆ స్కీమ్స్ బెనిఫిటా కాదా మనకు, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక జ్యువెలరీ కొనుక్కున్నాను అనమాట. రీసెంట్ పర్చేస్ ఇది. నేను ఎంత పే చేశాను ఏంటి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఈ జ్యువెలరీ తీసుకున్నాను. ఒక్క నిమిషం, ఐ విల్ షో. సో నేనైతే ఈ చిన్న నెక్లెస్ తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ 20 గ్రామ్స్, 20 to 22 గ్రామ్స్ పడ్డది నాకు. అరౌండ్ మేమైతే విత్ స్కీమ్ 1,60,000 పే చేసామన్నమాట. సో యూ కెన్ సీ క్లియర్లీ. ఓకే, సో విత్ స్కీమ్ నేను 1,60,000 వరకు పే చేసాము. మాకు స్కీమ్ వచ్చి 55,000 పోయింది. అలాగే దాంతోపాటు నేను ఒక 1,10,000 దాకా యాడ్ చేశాను అనమాట. 55,000 స్కీమ్ వచ్చినప్పుడు నేను ఒక 1,00,000 యాడ్ చేసి పెట్టుకున్నాను. సో నాకు 18 గ్రామ్స్ టు 20 గ్రామ్స్ వరకు వచ్చింది. సో ఇందులో నేను బెనిఫిట్ అయ్యానా లేదా అంటే నేను 100% బెనిఫిట్ అయినా చెప్తాను. అండ్ దీంట్లో ఈ బీడ్స్కి అండ్ ఈ స్టోన్స్కి వీటన్నిటికీ మనకు ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో అది మళ్ళీ అదొక 16,000 పే చేశానులేండి, అది వేరే కథ. మా ఆయన తిట్టాడు కూడా, గోల్డ్ తీసుకున్నప్పుడు నువ్వు స్టోన్స్ ఉన్నవి బీడ్స్ ఉన్నవి ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే కొనేటప్పుడు మనకు వాళ్ళు వాటికి ప్రైజెస్ వేస్తారు, బట్ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు వాటి ప్రైజెస్ ఉండదన్నమాట. ఇప్పుడు దీంట్లో పెద్దగా ఎక్కువ లేవు స్టోన్స్, మీరు చూడొచ్చు పెద్దగా స్టోన్స్ లేవు, ఎమరాల్డ్స్ స్టోన్స్ పెద్దగా లేవు. బట్ స్టిల్ నేను వాటికి 16,000 పే చేశాను అనమాట. అది వర్త్ అంటే యాంటిక్ పీస్ కదా, సో అలాంటివి ఉంటేనే మంచిగా కనిపిస్తుంది, లేదంటే ఏదో గిల్ట్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు లైట్గా స్టోన్స్ ఎమరాల్డ్ వర్క్ ఉంటే చూడడానికి బాగుంటుంది, ఎందుకంటే ఇట్లాంటి డిజైన్స్లో మనకు గిల్ట్వి చాలా ఉన్నాయి కదా, వేసుకున్నా కూడా అందరు గిల్ట్ అనే అనుకుంటారు. బికాజ్ దాని పైన వచ్చిన గోల్డ్ షేడ్ కూడా ఆ కలర్ ఉందన్నమాట. సో యాంటిక్ ఆ కలర్ ఎందుకు నాకు అంత నచ్చలేదు, అందుకే నేను ప్రిఫర్ చేయలేదు. స్టోన్స్ ఉన్నా ఎమరాల్డ్స్ ఉన్నా ప్రాబ్లం లేదు, నేను ఇదే తీసుకుంటానని చెప్పి ఎక్స్ట్రా 16,000 పే చేశాను. మొత్తం కలిపి నాకు ఈ జ్యువెలరీ 1,60,000 పడింది. నేను స్కీమ్లో వెళ్ళాను కాబట్టి. నేను స్కీమ్ కాకుండా వేరేలాగా అంటే డైరెక్ట్ మనీ పే చేసి కొనుక్కొని ఉంటే నాకు అరౌండ్ 1,80,000 to 1,90,000 పడేదన్నమాట. సో స్కీమ్ వల్ల నాకు 20,000 to 30,000 అక్కడ నేను బెనిఫిట్ అయ్యాను. సో స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనం అరౌండ్ 1,500 నుంచి ఐ థింక్ 15,000 25,000 వరకు కూడా ఉన్నాయి వాళ్ళ స్కీమ్స్. మనం 11 మంత్స్ స్కీమ్ అయితే కడతాం. 11 మంత్స్ స్కీమ్ కట్టాక మనకు వేస్టేజ్ అనేది డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో కొన్నిసార్లు స్కీమ్ కట్టాక కూడా మనము జ్యువెలరీ కొనేకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ రోజు గోల్డ్ ప్రైస్ తక్కువ ఉంటే మనం గోల్డ్ ప్రైస్ మీద వెళ్ళిపోవచ్చు, ఆ రోజు ప్రైస్ మీద. ఎందుకంటే మనం స్కీమ్ కట్టిన రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6,000 ఉందనుకోండి, మనం గోల్డ్ తీసుకునే రోజు సమ్ 5,700 5,600 ఎలా ఒక 400 డిఫరెన్సెస్తో మన గోల్డ్ కట్టిన రోజు కంటే కూడా తీసుకునే రోజు తక్కువ ఉందనుకోండి, గో బై ప్రైస్ ఓన్లీ. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వెయిట్ ద్వారా వెళ్ళిపోతారు. వెయిట్ ద్వారా వెళ్ళిపోతే మనకు 9% మాత్రమే వస్తుంది అనమాట మేకింగ్ ఛార్జెస్ మీద, లేదంటే వేస్టేజ్ మీద. డిస్కౌంట్ అనేది ఓన్లీ 9% మాత్రమే ఉంటుంది. ఐ థింక్ 18% అనుకుంటా మనకు వేస్టేజ్ మేకింగ్ అంతా కలిపి. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. సో నాకైతే 18% అని చెప్పారు. సో నాకు ఆల్రెడీ స్కీమ్ ఉంది కాబట్టి నాకు 9%కే వచ్చింది. ఓకేనా, సో 9%కి డిస్కౌంట్ వస్తుంది. కొన్నిసార్లు ఏంటి అంటే వెయిట్ బేస్ మీద వెళ్ళినప్పుడు అటు ఇటుగా ఉంటుంది, కానీ ఆ రోజు ప్రైస్ మీద వెళ్ళండి ఎప్పుడు. కానీ మనం కట్టిన రోజు ప్రైస్కి మనం కొనుక్కునే రోజు ప్రైస్కి డిఫరెన్సెస్ చాలా ఉంటుంది. సమ్టైమ్స్ నేనైతే లైక్ ఒక 2 months నుంచి చూస్తూ వస్తానన్నమాట, ఎప్పుడు ప్రైస్ ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు ప్రైస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి. సో ఒక 100 రూపీస్ తగ్గినా మనం బెనిఫిట్ అవుతాం కదా. సో నేనేం చేస్తానంటే గోల్డ్ ప్రైస్ తక్కువ రోజు వెళ్తాను. సో నాకు అలా వెళ్ళినప్పుడు 18% వరకు మేకింగ్ ఛార్జెస్ మీద డిస్కౌంట్ వచ్చిందనమాట. అది మనం వెయిట్ బేస్లో వెళ్ళామనుకోండి 9% వస్తుంది. మనం మళ్ళీ 9% పే చేయాలని నాకు వర్త్ అనిపించలేదు. నేను ఆ రోజు ఉన్న ప్రైస్ వైజే వెళ్ళిపోయాను. నేను
స్కీమ్ కట్టినప్పుడు నాకు అరౌండ్ 5800 ఉన్నింది. నేను కొనుక్కున్న రోజు 5500 ఉన్నింది. సో, నాకక్కడ రూ. 300 అనేది డిస్కౌంట్ వస్తుంది కదా! సో, నేనెందుకు వెయిట్ బేస్ మీద వెళ్ళాలి? మళ్ళీ వెయిట్ బేస్ మీద వెళ్తే మనకు జస్ట్ 9% మాత్రమే, అంటే హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ వస్తది అంతే. లైక్ 18% మాత్రమే వస్తది వెయిట్ బేస్ మీద వెళ్తే మనకు మేకింగ్ చార్జెస్. అదే మనం ఆ రోజు ప్రైస్ మీద వెళ్తే 9% డిస్కౌంట్ వస్తుంది. సో, 9% కదా బెనిఫిట్. నేను అందుకే అలా ఎళ్ళిపోయాననమాట. సో, ఇప్పుడేంటి అంటే ఎంత ప్రైస్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకు బెనిఫిట్ అంటే మినిమమ్ నేనైతే రూ. 2000 కట్టుకోమని చెప్తాను. మినిమమ్ రూ. 2000 పే చేస్తే అట్‌లీస్ట్ 22,000 అవుతుంది కాబట్టి లాస్ట్‌లో ఒక 2, 3 గ్రామ్స్‌కి మనం లైక్ ఒక 10,000 యాడ్ చేసుకున్నా గూడా మంచి ఐటెమ్ కొనుక్కోవచ్చనమాట. నేను అలాగే చేశాననమాట. ఈ బ్రేస్‌లెట్ ఇది నేను 2000 కట్టాను. కొనుక్కునేటప్పుడు ఇది నాకు 6 గ్రామ్స్ ఉంది. సో, నేను కట్టింది జస్ట్ 4 గ్రామ్స్‌కి అప్పటి ప్రైస్‌కి ఒక 4 ఇయర్స్ బ్యాక్. సో, నేనేం చేశానంటే ఒక 10,000 యాడ్ చేసుకొని రూ. 6,000కి ఐ మీన్ 6 గ్రామ్స్‌కి 33,000 పడింది నాకు. నాకు తెలిసి మొత్తం 33,000 దాకా పడింది నాకు బ్రేస్‌లెట్. సో, అలా కొనుక్కుంటాను. అదే గోల్డ్ అంటే మనం ఎంత అక్యుములేటెడ్ గోల్డ్ ఉంటదో దానికి మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన దానికి వాళ్ళు మళ్ళీ వేస్టేజ్, మేకింగ్ అన్నీ వేస్తారు. బట్ ఫైన్. ఎందుకంటే మనకు ఎక్కువ గ్రామ్స్‌కి డిస్కౌంట్ వస్తున్నప్పుడు ఒక 2 గ్రామ్స్‌కి, 3 గ్రామ్స్‌కి పే చేయడం పెద్ద ఇదేం కాదని నా ఫీలింగ్. నేను అందుకే తీసేసుకుంటా. ఎప్పుడు గోల్డ్ తీసుకున్నా నేనేం చేస్తానంటే కొంచెం అమౌంట్ అనేది పెట్టుకుంటాను. ప్లస్ స్కీమ్ కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీకు స్కీమ్‌లో ఎళ్ళిపోయినప్పుడు ఇంకొక హాఫ్ పే చేయడం పెద్ద కష్టం కాదు. నాకైతే ఎస్పెషల్లీ నేను అలాగే చేస్తాను. ఎప్పుడు ఏం చేస్తానంటే నేను స్కీమ్ ఒక 5,000 10,000 కడతాను. దానికి కొంచెం యాడ్ చేసుకుంటా. లైక్ 50,000-1,00,000 యాడ్ చేసి పెట్టుకుంటాను. ఒక 2, 3 మంత్స్ సాలరీ అలాగే దాచేసుకొని ఒక్కసారిగా గోల్డ్ తీసేసుకుంటాననమాట. సో, బెనిఫిటా అంటే 100% బెనిఫిటే అని చెప్తాను నేను. మనం డైరెక్ట్‌గా గోల్డ్ కొననీకెళ్ళినప్పుడు మహా అయితే ఒక 1,00,000 తీసుకెళ్ళినప్పుడు మహా అయితే 10 గ్రామ్సే వస్తది ఇప్పుడున్న ప్రైస్‌కి. అదే మనం స్కీమ్ ఉందనుకోండి ఒక 2, 3 గ్రామ్స్ ఎక్స్‌ట్రా వస్తది. మేకింగ్ చార్జెస్ మీద కూడా డిస్కౌంట్ వస్తుంది. సో, నేను అందుకే ఏం చెప్తానంటే స్కీమ్ పే చేయండి. 2000 కూడా పర్లేదు. 2000 4000 5000 3000 ఎంతో కొంత స్కీమ్ అయితే పే చేయండి. సో, దానికి పే చేస్తూ కొంచెం డబ్బులు సేవ్ చేసుకుంటూ వచ్చామంటే అట్ లాస్ట్ మనం మంచి ఐటెమ్ తీసుకోవచ్చనమాట. నేనైతే గత 4 ఇయర్స్‌గా కడుతున్నాను. ఒకసారి ఫస్ట్ టైమ్ బ్రేస్‌లెట్ తీసుకున్నా. ఆ తర్వాత హారం తీసుకున్నా. ఆ తర్వాత గాజులు తీసుకున్నా. ఇది ఫైనల్‌గా ఇది నా అంటే చాలా కాలం వెయిట్ చేసి కొనుక్కున్న జ్యువెల్లరీ అనమాట ఇది మాత్రం. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. దీనికి ఆల్రెడీ నా దగ్గర బుట్టలున్నాయి. సో, అది కూడా పింక్ డ్రాప్స్ వచ్చిన బుట్టలే అనమాట. సో, దాంతో పెయిరప్ చేశా నేను. సో, ఇది చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. లైక్ నేను మా ఫంక్షన్‌కొకటి చెప్పాను కదా! సీమంతం ఫంక్షన్ ఒకటి జరిగింది. ఆ వీడియో కూడా ఉంటది. దాంట్లో వేసుకున్నాను. కానీ ఆ రోజు గెట్ రెడీ విత్ మీ చేయలేకపోయాను నేనున్న హడావిడిలో. సో, అదనమాట. స్కీమ్ అయితే కట్టుకోమని చెప్తా నేను. ఎంతో కొంత 2000 ఉన్నా కూడా పర్లేదు కదా! 2000 3000 4000 5000 10,000 మన వల్ల ఎంత వీలైతే అంత ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎవ్రీ మంత్ ఒక 2000 వేసి పెట్టామనుకోండి. ఒక 3 మంత్స్ వేస్తాం. ఇలా 4 మంత్స్ వేసి పెడతాం. ఫిఫ్త్ మంత్ ఏదో ఒక అవసరానికి మళ్ళీ వాడేసుకుంటాం మనం. ఈ స్కీమ్ అనుకోండి చీటీలాగా కట్టుకుంటాం. నాట్ ఓన్లీ ఇన్ జిఆర్‌టీ మీకెక్కడ కంఫర్టబుల్ సీఎంఆర్ గాని, లేక చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియన్ షాపింగ్ ఇప్పుడు ఎవ్రీవేర్ స్కీమ్స్ ఉన్నాయి గదా! జోయలుకాస్‌లో గూడా స్కీమ్స్ ఉన్నాయి. సో, నేనేం చెప్తానంటే నాకు జిఆర్‌టీలో గోల్డ్ ప్యూరిటీ నచ్చింది. ప్యూరిటీ నచ్చింది కాబట్టి నేను జిఆర్‌టీకెళ్ళిపోతున్నాను. సో, మీ ఇష్టం. మీకు ఏ బ్రాంచ్ నచ్చితే ఆ బ్రాంచ్‌లో ఎళ్లి పే చేసుకోండి స్కీమ్ అనేది. జిఆర్‌టీలో అయితే మనకు రూ. 2000 నుంచి స్టార్ట్ అవుతాయి స్కీములు. బయట అనుకోండి స్టార్టింగే వాళ్ళు 3000, 5000, 10,000 అలా చెప్తారు. సో, అంతంత పెట్టి స్కీమ్ కట్టేంత బడ్జెట్ నా దగ్గర లేదు ఎస్పెషల్లీ. నేను అందుకే జిఆర్‌టీకే ఎళ్ళిపోతా ఆల్‌వేస్. ఈసారి కొత్తది ట్రై చేయాలి. సీఎంఆర్‌లో అయితే లైట్ వెయిట్ కలెక్షన్ బావుంది అని విన్నాను. ఈవెన్ చెన్నై షాపింగ్ మాల్‌లో కూడా బావుంది డైమండ్ కలెక్షన్ అని విన్నా. లైక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను యూట్యూబ్‌లోనే చూస్తూ ఉంటాను. చాలా పేజెస్ ఉన్నాయి కదా! గోల్డ్ గురించి. సో, అలా పేజెస్ అన్నీ చూసాను. ఈసారి యాంటిక్ ఉంది. నార్మల్ జ్యువెల్లరీ గూడా ఉంది. ఈసారి డైమండ్ తీసుకుందాము. కొంచెం సాలరీ హైక్ అయితే డైరెక్ట్‌గా కొంచెం ఎక్కువ పే చేసి ఈసారి డైమండ్ తీసుకుందాం అనుకున్నా. డైమండ్ కలెక్షన్ ఎక్కడ బావుంటదో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా కొన్ని చూసాను. సో, లెట్స్ సీ. ఎలాగో అంటే ఒక్కొక్కటి పెట్టుకుంటే బెటర్ గదా! అంటే ఎక్కువ ఎక్కువ పెట్టి కొనలేంలెండి. జస్ట్ సింపుల్ కలెక్షన్ అయినా కూడా మెయింటైన్ చేసుకోవాలి కదా! అనేసి ఎండ్ ఆఫ్ ద డే మనకు గోల్డ్ అనేది సేవింగే అవుతుంది. మనం
ఫ్యూచర్‌లో దేనికైనా గూడా యూజ్ చేసుకోవచ్చు కదా! గోల్డ్‌గా పెట్టుకుంటే క్యాష్ అయితే ఖచ్చితంగా ఖర్చయిపోతది. ఎవరో అడిగారనో, లేదా ఫ్రెండ్స్ అడిగారనో, పేరెంట్స్ అడిగారనో, హస్బెండ్ అడిగారనో మనమే ఇచ్చేస్తాం డబ్బులు. ఒక వస్తువు కొనుక్కోవాలని పెట్టుకున్నప్పుడు అసలు అంటే ఆ డబ్బులన్నీ కూడబెట్టేటప్పటికి ఎవరో ఒకరు అడుగుతారు ఇచ్చేస్తాం. ఇది నాకెక్కువ జరుగుతా ఉంటది. సో, నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా జీఆర్‌టీ స్కీమ్ కట్టేసుకుంటా 11 మంత్స్. సో, లాస్ట్ 2, 3 మంత్స్ ఉన్నప్పుడు కొంచెం డబ్బులు పోగు చేసుకుంటూ అండ్ ఆ లాస్ట్ మనం తీసుకోవడానికి మనకు 1 ½ మంత్ టైమ్ ఉంటది. ఆ 1 ½ మంత్‌లో గోల్డ్ ఫ్లక్చుయేషన్ ఉంటది కదా! ఏ రోజు నాకు తక్కువ అనిపిస్తే ఆ రోజెళ్లి పే చేసి గోల్డ్‌ని తెచ్చేసుకుంటాను. అండ్ అక్కడ మనం చాలా డిజైన్స్ ఉంటాయి. కానీ స్టోన్స్, ఎమరాల్డ్స్ ఉన్నప్పుడు మాత్రం ఆహ్, కొంచెం చూసుకోండి అని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు వాటికే చాలా ఎక్కువ వేస్తారు. నాకైతే 16,000 వేశారు స్టోన్స్, ఎమరాల్డ్స్‌కి. అంత వర్త్ కూడా కాదు. ఎందుకంటే రిటర్న్ వాల్యూ రాదు కదా మనకు. ఎలాగో రిటర్న్ అయితే చెయ్యనులేండి. బట్ ఫ్యూచర్ పర్పస్‌కి గూడా ఈవెన్ బ్యాంక్‌లో పెట్టాలన్నా కూడా వాడు స్టోన్స్ అవన్నీ వాటి వెయిట్ తీసేసే ఇస్తాడు. నాకు వాటితో వెయిట్ కలిపితే 23 గ్రామ్స్ స్టోన్స్ అవన్నీ కలిపి. ఓన్లీ గోల్డ్ నాకు 18 గ్రామ్స్ ఉంది. సో, నేనేం చెప్తానంటే స్టోన్స్ అవి 1 ఆర్ 2 జ్యువెల్లరీస్‌కి ఫైన్. అన్నిటికి స్టోన్ అన్నది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర స్టోన్ ఉన్న జ్యువెల్లరీ అస్సలు లేదు. నేను ఇప్పటి వరకు తీసుకోలేదు. గాజులు గాని, హారం గాని, నా నెక్లెస్ కానీ అన్నీ కూడా ప్లెయిన్ జ్యువెల్లరీ తీసుకున్నాను. బట్ అన్నీ ఎలాగో ప్లెయినే కదా! ఏదో ఒక్కటన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటే బావుంటది కదా! లైక్ యూనిక్ పీస్ లాగా. ఇంకా అందుకని తీసుకున్నా. దీనికి నా దగ్గర ఆల్రెడీ బుట్టలున్నాయి కాబట్టి, అదే బుట్టలతో దీన్ని స్టైల్ చేసేసాననమాట. అంటే ఆ బుట్టలతో కంబైన్ చేసేసుకుంటే బావుంటది చూడ్డానికి. లైక్ ఒక సెట్ లాగా. నాకు ఆ బుట్టలు పెళ్ళప్పుడు శ్రవణ్ వాళ్ళు పెట్టారనమాట. అది నేనే అడిగి మరి చేపించుకున్నాను. అలాంటి బుట్టలు కావాలని. ఇంకా అది సరిపోయింది. ఇంక దాంతో అలా మెయింటైన్ చేస్తున్నాను ప్రెజెంట్ దీన్నయితే. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ నేను స్కీమ్స్ గురించి అటాచ్ చేస్తా. ఒకసారి చూడండి. లాస్ట్‌లో కూడా అటాచ్ చేస్తాను. మీకు ఈ వీడియో లాస్ట్‌లో కూడా స్కీమ్స్ గురించి. నేనైతే జీఆర్‌టీయే ప్రిఫర్ చేస్తానండి. నాకు గోల్డ్ క్వాలిటీ గాని, లైక్ ప్యూరిటీ గాని, ప్రైజెస్ కానీ జీఆర్‌టీ మంచిగా అనిపిస్తది. కలెక్షన్ కొంచెం ఓల్డ్‌దే ఉంటది. బట్ ఫైన్. అప్పుడప్పుడు కూడా న్యూ కలెక్షన్ ఉంటది. కాకపోతే గోల్డ్ ప్యూరిటీ బావుంటది. అండ్ రూ. 2000 నుంచి స్టార్ట్ అవుతుంది కదా స్కీమ్స్. సో, అలాంటప్పుడు మనం బెనిఫిట్ అవుతాం కదా! రూ. 2000 కట్టడం పెద్ద కష్టం కాదని నా ఫీలింగ్. రూ. 2000 ఈజీగా మనం చీరలు కొనుక్కుంటాం. ఇమిటేషన్ జ్యువెల్లరీ కొనుక్కుంటాం. అలా ఒక్కొక్క మంత్ 2000 పే చేసుకుంటే చిన్న జ్యువెల్లరీ కొనుక్కోవచ్చు. చిన్న కమ్మలో, రింగో ఏదో ఒకటి తీసుకోవచ్చు గదా! ఇప్పుడున్న రేట్‌కైతే రింగ్ తీసుకోవచ్చు నాకు తెలిసి. రింగ్ చిన్న చిన్న కమ్మలు తీసుకోవచ్చు. బట్ ఫైన్. స్కీమ్ అయితే మనం బెనిఫిట్ అవుతామనమాట. అండ్ నేను ఈ జ్యువెల్లరీ పెట్టుకొని చూపిస్తాను మీకిప్పుడు. ఓకే. సో, ఇదనమాట. ఇక్కడ కనిపిస్తుంది గదా! మనకు మంచిగా ఎమరాల్డ్స్ లైక్ ఈ బీడ్స్, స్టోన్స్ ఇవన్నీ వచ్చేసాయి దీనికి. అండ్ సో, ఇది నాకు గోల్డ్ వెయిట్ వచ్చి 18 గ్రామ్స్. స్టోన్స్ వెయిట్ వచ్చి 3 గ్రామ్స్. మొత్తం 21 గ్రామ్స్ టు 22 గ్రామ్స్ పడింది. సో, స్టోన్ వెయిట్ నేను సెపరేట్‌గా పే చేశాననమాట. సో, అలా తీసుకున్న జ్యువెల్లరీ ఇది. నేను స్కీమ్ కట్టింది మాత్రం రూ. 5,000 ఎవ్రీ మంత్. బట్ కొంచెం కొంచెం సేవ్ చేస్తూ వచ్చాను దీనికోసం అని చెప్పేసి. లాస్ట్‌లో ఒక 1,00,000 వరకు యాడ్ చేసుకొని ఇదైతే తీసుకున్నా నేను. నాకు అంటే ప్లెయిన్ గోల్డ్ ఉంది. ఇట్లా యాంటిక్ పీస్ అయితే లేదనమాట. ఇదే ఫస్ట్ టైమ్ తీసుకోవడము. ఇంకా అందుకే సరే ఒక్కసారి తీసుకుందాంలే అని చెప్పి తీసేసుకున్నా. శ్రవణ్ అయితే అస్సలొద్దు నీకు అంటే 16,000 పే చేయడం అంటే వర్త్ కాదన్నాడు. బట్ నాకు ఇట్స్ ఓకే అనిపిచ్చింది. ఒక్కసారికే గదా! మళ్ళీ మళ్ళీ తీసుకోం గదా! యాంటిక్ పీస్ అది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది గదా! ఇలా అమ్మవారొచ్చేసి ఇంకా అందుకే నేను తీసుకుంటా. నాకు కావాలి కావాలంటే శ్రవణ్ సరే తీసుకొని ఏడు అని చెప్పాడు. అంటే తనకు తెలీదు నా దగ్గర ఎంత డబ్బులుందని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం అందుకే పానిక్ అయ్యాడు. ఇదేంటి ఇంత పెద్ద షాప్‌కి తీసుకొచ్చి మనల్ని గోల్డ్ అడుగుతుంది అని చెప్పి. బట్ నా దగ్గర డబ్బులున్నట్టు తనకు తెలీదు. బట్ ఫైనల్లీ నేను పే చేసైతే తీసుకున్నాను. సో, అదనమాట వీడియో. సో, మీకు అవన్నీ స్కీమ్ డీటెయిల్స్ జీఆర్‌టీ స్కీమ్ డీటెయిల్స్ అయితే నేను లాస్ట్‌లో ఇస్తాను. పిక్చర్ ఒకసారి చూడండి. మీకు ఏ స్కీమ్ కంఫర్టబుల్ ఉంటే ఆ స్కీమ్ కట్టుకోండి. నేనైతే మినిమమ్ రూ. 2,000 పే చేయమని చెప్తాను. బికాజ్ 22,000 అవుతుంది కాబట్టి ఒక 2, 3 గ్రామ్స్ కొనుక్కోవచ్చు. అలా బెనిఫిట్ అవుతాం మనం. సో, అదనమాట వీడియో. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని హిట్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో, అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఇంకా ఎలాంటి కంటెంట్ మా దగ్గర ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పారంటే నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. వ్లాగ్స్ ఈ మధ్య చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నా. బట్ ఫైన్. అంటే నేను ఆఫీస్‌కెళ్తున్నాను కదా! నాకు టైం కుదరట్లేదు. సో, బట్ కొంచెం యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేస్తాను నేను కూడా యూట్యూబ్‌లో. అండ్ మీరు ఎలాంటి కంటెంట్ ఇష్టపడతారో చెప్పారంటే కామెంట్ సెక్షన్‌లో డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు డూ.
వెన్నీ కూడా ఆఫీస్‌కెళ్ళిపోతుంది గదా! సో, నాకు అస్సలు హెల్ప్ అస్సలు లేదనమాట. నేనే చేయాలి వీడియోస్ అన్నీ. ఓకే. చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకెప్పటికి ఉంటదని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. ఎందుకంటే 0 సబ్‌స్క్రైబర్స్ నుంచి మనం ఇప్పుడు 1200 సబ్‌స్క్రైబర్స్ దాకా వచ్చాము. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే ఎక్కువ నేను థాంక్స్ చేయలేను. సో, అదనమాట. సో, లాస్ట్‌లో యాడ్ చేస్తా ఒకసారి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్‌గా మీకెక్కడ కట్టాలనిపిస్తే అక్కడ కట్టుకోవచ్చు. సీఎంఆర్‌లో అయితే చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటది. అది గూడా బావుంటుంది. చెన్నై షాపింగ్ మాల్ బావుంటుంది. సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ బావుంటది. జోయ్ ఆలుకాస్ బావుంటది. జిఆర్‌టీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి నేనైతే జిఆర్‌టీయే ప్రిఫర్ చేస్తా. బికాజ్ తక్కువ ప్రైజెస్ నుంచి లైక్ రూ. 2000 నుంచి పే చేయడం అనేది బెనిఫిట్ కదా! అందుకే నేను అక్కడే ఎప్పుడు తీసుకుంటూ ఉంటాననమాట. సో, ఇక్కడ నేను స్కీమ్ డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ ఒకసారి చూడండి ఓకేనా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. అలానే మా వీడియోస్ అన్ని వరకు రావాలి అంటే అక్కడికి బెల్ ఐకాన్ ఉంటే దాన్ని హిట్ చేయండి. బాయ్ బాయ్. అంటిల్ ఆర్ నెక్స్ట్ వీడియో.